ఇంతమంది కలుసుకున్నా కానీ మార్నింగ్ నుంచి నిన్ను కలుసుకుని ఒక కిక్ వస్తుంది నాకు. అది నిన్ను కలిసినందుకు నిజంగా నిజంగా సూపర్ అనిపిస్తుంది. ఈ ఛానల్ ఉందంటే నాకు అసలు నాకే పెళ్ళి హ్యాపీగా అనిపిస్తుంది. సూపర్ సూపర్ ఎక్సలెంట్ జాబ్ అసలు. ఎరగది అంతే. మా వాడికి మనవాడికి కంపల్సరీగా ఫాలోవర్స్ అలా అలా పెరిగిపోవాలి. సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చేస్తారులే అంతే. నా గురించి మొత్తం తెలుసా? ఏం తెలుసు? అమ్మ రోజు మీ షార్ట్స్ చూసిద్ది. ఓకే. ఫస్ట్ మీరు బీటెక్ చేశారు, దాంట్లో మీకు 60% వచ్చింది. తర్వాత మీ ఇష్టమైన బిజినెస్ MBA చేశారు, దాంట్లో మీకు 80% వచ్చింది. మీ నాన్నగారి బిజినెస్ నే మీరు కంటిన్యూ చేస్తున్నారు. మా అమ్మ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇప్పుడు కొత్తగా సారీ షోర్ కొత్తగా స్టార్ట్ చేసింది. సారీ బిజినెస్. వావ్, సూపర్ ఉంది ఇది. విజయవాడ హ్యాండ్లూమ్ నేమ్ అంటే చెప్పు అమ్మ. ఏ సారీ బిజినెస్ నేమ్ ఏంటి? విజయవాడ హ్యాండ్లూమ్స్. విజయవాడ హ్యాండ్లూమ్స్. వావ్, సూపర్. నిజంగా అల్టిమేట్. నువ్వు సూపర్ ఉన్నావు. నువ్వు కేక. చెప్పు నా పేరు చెప్పు. అది చెప్పు. ఇప్పుడు చెప్పు అన్నీ. ఓకే, పాస్ అయ్యావు. సరే, మన ట్యాగ్లైన్ చెప్పు అయితే. అది చెప్పు. మన కొటేషన్ చెప్పు. మిస్ అమ్మ మాది కాదు మనది. ఎక్సలెంట్. మీ కొటేషన్ మార్చి చెప్తా. మిస్ అమ్మ మీరు కాదు మాది. మీదా? సరే కానీ ఓకే. యూట్యూబ్ ఛానల్ ఉందంట అసలు. ఎక్సలెంట్ ఉంది సార్. మంచి ఫాలోవర్స్ వస్తారు. ఈ షోరూమ్ పెట్టాలని ఐడియా ఎలా వచ్చింది? నాకా? మన విజయవాడలో పెట్టబోతే ఎలాగ చెప్పు. అలాగే తెలుసు కదా, నా వైఫ్ వాళ్ళది విజయవాడ, మీది విజయవాడ కదా. అలానే తన కూడా విజయవాడ. ఇప్పుడు విజయవాడలో పెడతావు లేదని నన్ను ఒకసారి వార్నింగ్ ఇచ్చింది నాకు. ఆ దెబ్బకి వచ్చి ఎత్తుక్కున్నా మొత్తం. విజయవాడ అంతా ఎతికితే ఇది దొరికింది, పెట్టేసా. అది అందుకే పెళ్లి చేసుకోకూడదు. ఇట్లా వార్నింగ్లు ఇస్తారు వాళ్ళందరూ మనకి. అది కానీ బిజినెస్ కోసమైనా సరే వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోవాలి అందరూ కూడా. మళ్ళీ ఎందుకంటే మనకి బిజినెస్ కావాలి కదా, శారీస్ కొనాలి కదా వాళ్ళు. అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఏ స్కూల్ నువ్వు? షామ్రాక్. విచ్ స్టాండర్డ్? 6th grade. సపోర్ట్ కూడా ఇవ్వాలి. దట్స్ ఓకే. డెఫినెట్గా ఇస్తా. ఐఎమ్ ఆల్వేస్ విత్. ఎవరన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏదన్నా ఉంటే డెఫినెట్గా ఐ విల్ బి దేర్. సో సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది కలుసుకున్నా కానీ మార్నింగ్ నుంచి నిన్ను కలుసుకుని ఒక కిక్ వస్తుంది నాకు. అది నిన్ను కలిసినందుకు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్.